విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన సంఘటన చాలా బాధాకరమైంది. అవును 8 మంది మృత్యువాత పడ్డారు సార్. స్టిల్ ఇప్పుడు 6 పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. అంటే వాళ్ళు అవును కొన ఊపిరితున్నారు. అవును అంటే దీన్ని ఏ విధంగా తీసుకోవాలి? ఈ స్టీల్ ప్లాంట్ లో ఈ ఉమ్, మేనేజ్మెంట్ పొరపాటు లేకపోతే ప్రభుత్వ వైఫల్యం అనుకోవాలా? ఇంచేతంటే ఇంత భారీ స్థాయి విస్ఫోటన జరిగింది అంటే అంటే మన మన కోనసీమ జిల్లాలోని కార్మిక శాఖ మంత్రి గారు కూడా ఉన్నారు. మీరు కూడా ఉమ్, కోనసీమ జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధి కాబట్టి అసలు ఉమ్. దీన్ని మనం ఏ విధంగా చూడాలి? ఈ ఈ దుస్సంఘటన. అంటే ఈ మధ్య స్టీల్ ప్లాంట్ లో కార్మికులను తగ్గించేస్తున్నారండి. మెల్లిమెల్లిగా ప్రైవేటైజేషన్ దిశగా వెళ్తుందండి. ఓకే. దానికి సందర్భంగా చాలా మందికి రిటైర్మెంట్ ఇస్తున్నారు. తగినంత స్టాఫ్ ఉండట్లేదండి. ఆహా! దానివల్ల ఇప్పుడు దీన్ని ప్రభుత్వ వైఫల్యం అని చెప్పలేం, కానీ ప్రభుత్వం బాధ్యత వహించాలి. కారణం ఏంటంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ లో కార్మికులకి నమ్మకం అన్నది కలిగించాలి ఫస్ట్. మనం హ్మ్. ఇప్పుడు మనం ఒకవేళ 2014 నుంచి తీసుకుంటే, హ్మ్. 2014 నుంచి కానీ మనం తీసుకున్నాం అనుకోండి, 2014లో అంటే కార్బన్ మోనాక్సైడ్ లీకేజ్ కారణంగా 5 చనిపోయారండి, ఆ! 14 మంది గాయపడ్డారు. ఆ! అలాగే 2015లో 4 మరణాలు, ఒక అసిస్టెంట్ ఆ! జనరల్ మేనేజర్ తో పాటు 13 మందికి గాయాలైనవి. ఆ! అంటే మరణించిన 4 ఒక అసిస్టెంట్ మేనేజర్ ఉన్నాడండి. 2016 మనం తీసుకున్నట్లయితే అండి, మొత్తం రోజువారీ కార్యకలాపాల్లో అంటే ఆ ఇయర్ 6 చనిపోయారండి, 10 మంది వరకు గాయాలైంది. తర్వాత ఓకే. 2019లో బ్లాస్ట్ ఫర్నేస్ 3 లోపల వేడి లోహ పైపు ఒకటి పగిలింది. అప్పుడు క్యాజువాలిటీస్ ఏమీ లేవు అంటే. ఆ! తర్వాత 2020లో కరిగిన ఉక్కు తీసుకెళ్తున్న గరిట హ్మ్. ఒకటి విఫలమై దానిలోని పదార్థం వెళ్ళిపోవడం వల్ల 4 కార్మికులకు గాయాలైనవి. తర్వాత 23లో SMS 2 వద్ద స్టాగ్ కుండా ఇరుక్కుపోవడం వల్ల జరిగిన ప్రమాదంలో వేడి సిబ్బందిపై హ్మ్. చెమ్మడంతో 9 మంది కార్మికులు అధికారులు కూడా గాయపడ్డారండి. 25లో హ్మ్. అంతర్గత రవాణా సమయంలో ఈ భారీ, ఇప్పుడు ఎలాగైతే ఉక్కు కరిగిపోయి ప్రవహించి చనిపోయారో అప్పుడు కూడా చనిపోయి పెద్ద అగ్ని ప్రమాదానికి దేవతీస్తుందండి. ఈ రోజున 26 జూన్ 8న జరిగిన ప్రమాదంలో 8 మంది చనిపోయారు, 6 గాయపడ్డారు. ఇది కరిగిన ఉక్కు పడిపోయింది. ఎంత డిగ్రీలు టెంపరేచర్ అంటే 1600 డిగ్రీలు. అంటే మనం 50 డిగ్రీలు అంటే మనం బయటికి వెళ్ళమండి. మొన్న సహారా ఎడారిలో 50 డిగ్రీలతో నీళ్లు దొరక్క 50 మంది ఎంతమంది చనిపోయారు. అటువంటిది 1600 డిగ్రీ అంటే ఇనుము కరిగించేటప్పుడు ఉన్న వేడిది. అది ఫ్యాక్టరీ అది ప్రవహించడం వల్ల అక్కడున్న కార్మికులు చిక్కుపడిపోయి అది తగిలిన వెంటనే అసలు చూస్తా ఉండగానే చనిపోయారు. మనం ఒక వీడియో మనం చూసినట్లయితే ఒక కొడుక్కి చెప్తున్నాడు, వర్మ తమ్ముడిని మీద ఇసుకోక, తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో, అమ్మని జాగ్రత్తగా చూసుకో, అతను ఇంకా బతికే ఉన్నాడు. అంటే హృదయ విదారక సంఘటనలు ఈ స్టీల్ ప్లాంట్ లో మనకు జరుగుతున్నాయి, తరచూ జరుగుతూ ఉన్న కారణాలు. ఇంతకుముందు స్టీల్ ప్లాంట్ పెట్టినప్పుడు మనం ఇప్పుడు కూడా ప్రమాదాలు ఉన్నాయి జరగలేదు. ఈ మధ్య కాలంలోనే, ఇప్పుడు ఎన్డీఏ వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలోనే ఈ 10 సంవత్సరాల్లో ఎక్కువ మంది చనిపోయారండి, 27 మంది వరకు చనిపోయారు. దీనికి కారణం ఏంటంటే ఈ యొక్క ప్రమాదంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా మధ్య వయస్కులు, బాగా పనిచేసే వాళ్ళు కూడా, దగ్గరికి వెళ్ళి పనిచేసే వాళ్ళే చనిపోతా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే స్టాఫ్ సరిగ్గా లేకపోవడం. స్టాఫ్ కొరత అన్నది స్టీల్ ప్లాంట్ లో ఉంది. అయినా కానీ కంపల్సరీ రిటైర్మెంట్లు ఇచ్చి పంపించేస్తున్నారు, ప్రైవేటైజ్ చేయాలన్న ఉద్దేశం.
అందువల్ల ఇప్పుడు ఇప్పుడు మనకి ఇప్పుడు 25 లక్షలు అనౌన్స్ చేశారండి కాంపన్సేషన్. అది అవును. కరెక్ట్ కాదు. ఇంతకుముందు కార్మికులు ఏదైనా ప్రైవేట్ దానికి చేరిపోయినప్పుడు ₹1,00,00,000 ఇస్తున్నారు. ఆ ₹1,00,00,000 వాళ్ళకి ఇవ్వాలి. ఎందువల్లంటే దాంట్లో కార్మికులు అంటే కార్మికులే కాదండి. వాళ్ళ భూమిని దానం చేసినోళ్ళు. వాళ్ళ మొత్తం దానం చేసి గవర్నమెంట్‌కి భూములు ఇచ్చేసిన వాళ్ళే కార్మికులు చాలా మంది, ఎక్కువ మెజారిటీ. అటువంటి వాళ్ళు వాళ్ళ భూములను ఇచ్చి తర్వాత వాళ్ళు అదే దాంట్లో పనిచేస్తూ చనిపోవడం అంటే చిన్న విషయం కాదు. కాబట్టి ₹1,00,00,000 కాంపన్సేషన్ అన్నది ఇవ్వాలి ఖచ్చితంగా. ఒక ప్రమాదానికి ఒకలాగా, ఒక ప్రమాదానికి ఒకలాగా ఇవ్వకూడదు గవర్నమెంట్. ₹1,00,00,000 ప్రమాదం బీమా ఇవ్వాలి. అంతేకాకుండా వాళ్ళకి చాలా అంటే అక్కడ పని చేస్తున్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఇప్పుడు అంత అంత వేడి దగ్గర పనిచేస్తున్నప్పుడు కవచాలు ఉండాలి. రక్షణ కవచాలు ఉండాలి. ఆ రక్షణ కవచాలు ఏమి ఉన్నట్టుగా మనకేం కనపట్లేదు. ఒక టోపీ ఒకటి కనపడుతుంది తప్పితే ఐరన్ టోపీ అవును. ఇంకా ఏమీ కనపట్లేదు. కాబట్టి రక్షణ కవచాలు ఉండాలి అక్కడ పనిచేసినప్పుడు. కాబట్టి ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నప్పుడే ఈ ప్రమాదాలు తగ్గించవచ్చు. కానీ ఇది యాక్సిడెంట్ గానే మనం చూడొచ్చు. ఎవరి వైఫల్యం అనకుండా వైఫల్యం ఎందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వైఫల్యం ఖచ్చితంగా దీంట్లో. ప్రైవేటీకరణ చేయడానికి మేము నిర్ణయించుకోం అని కూటమి ప్రభుత్వం క్లియర్ గా చెప్తోందండి. నిన్న పవన్ అవును. కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు. జగన్ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని మేము చేయడం ఒప్పుకోలేదని ఆయన అన్నారు. కానీ సెంట్రల్ నుంచి ప్రైవేటీకరణ చేస్తున్నట్టు కానీ చెయ్యకపోవడం కానీ వాళ్ళ నుంచి ఎటువంటి డైరెక్షన్ లేదు. అంటే 11,500 వాళ్ళు లేటెస్ట్ లోక్సభలో చెప్పింది ఏంటంటే ప్రైవేటీకరణ చేస్తామని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ సీఎం డిప్యూటీ సీఎంలు కాబట్టి వాళ్ళు కేంద్ర మంత్రితో సహా వచ్చి స్టీల్ ప్లాంట్ సందర్శించి కేంద్ర మంత్రిని తీసుకొచ్చి, దేవగౌడ గారు అబ్బాయే కదా, ఆయన తీసుకొచ్చి ఇది ప్రైవేటీకరణ జరగదు, ఇటు ఇంకా మళ్ళీ ఇటువంటి యాక్సిడెంట్లు జరగకుండా బాధ్యత తీసుకుంటాం అనే ఒక భరోసా కార్మికులకి కల్పిస్తే అది చాలా ధైర్యంగా ఉంటుంది. అటువంటి సంఘటనలు చేయకుండా ఏదో వాళ్ళు వచ్చి ఏదో చేస్తున్నట్టుగా చేస్తే కరెక్ట్ కాదండి. కాబట్టి చేయాల్సిన పని వాళ్ళు చేయాలి. కాదు కదా అశ్వకుమార్ గారు, ఇక్కడ కొన్ని అనుమానాలు ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్ ₹11,500 నిధులు ఇస్తే ఇంటెన్సివ్ గా అది కార్మికుల సంక్షేమానికి కానీ మిషనరీ డెవలప్మెంట్ కానీ దేనికి కూడా వాడు వాడలేదటండి. అంటే దీన్ని బట్టి అనుమానం ఏంటంటే స్టీల్ ప్లాంట్ ని నింపదిగా నిర్వీర్యం చేద్దామనే ఆలోచన ఉందా అనే అనుమానం కార్మికులు కూడా కలుగుతా ఉన్నాయి. కార్మిక సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాయి. కార్మికుల్లో ఖచ్చితంగా కలుగుతుందండి. కార్మికుల్లో ఖచ్చితంగా కలుగుతుంది. ఇప్పుడు మొన్న ఈ మిట్టల్ కి స్టీల్ ప్లాంట్ కి అనకాపల్లిలో పెట్టారు. శంకుస్థాపన అది అయింది. దానికి బొగ్గు గనులు కేటాయించారు. ప్రైవేట్ దానికి బొగ్గు గనులు కేటాయించి గవర్నమెంట్ లో మన ఆంధ్రుల ఆత్మగౌరవం విశాఖ హుక్కు అని పోరాడిన ఆంధ్రులు పోరాడి సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ కి ఇప్పటి వరకు కూడా బొగ్గు గనులు ఎందుకు కేటాయించట్లేదు? అక్కడ ఉన్న భూమిని కొట్టేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. కొంతసేపు వాళ్ళు లాభాల బాటనే తీసుకొస్తున్నారు, వాళ్ళు టార్గెట్లు పూర్తి చేస్తున్నారు, అన్ని చేస్తున్నారు. అయినా ఏదో ఒకటి వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతినేటట్టుగా ఈ కేంద్ర ప్రభుత్వం వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ప్రైవేటీకరణ చేయాలన్న మెయిన్ ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంది. ఆ ఖచ్చితంగా ఉండడం వల్ల ఇటువంటి అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి రక్షణ లేకుండా ఈ కార్మికులను పనిచేయడం, కార్మికులను రిటైర్ చేయడం, కార్మికులను తగ్గించేయడం, నష్టాలు కావాలని చూపించడం, తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 11,000 కోట్లు అది కూడా దేనికి కూడా ఖర్చు పెట్టకుండా అలా ఉందంటే దీన్ని బట్టి వాళ్ళ ఉద్దేశం మనకి స్పష్టంగా కనబడుతుంది. బొగ్గు గనులు కేటాయించలేదు అంటేనే మనకి ఐరన్ ఓర్ గనులు కేటాయించట్లేదు అంటే మనకు అర్థమైపోతుంది.
పక్కన ప్రైవేటు మిట్టలకి కేటాయించి స్టీల్ ప్లాంట్ కి ఎప్పటి నుంచో ఉన్న స్టీల్ ప్లాంట్ కి ఇనప ఐరన్ ఓర్లు కేటాయించలేదంటే వాట్ ఈస్ ది మెసేజ్ ది గవర్నమెంట్ విల్ బి గివెన్ టు ది వైజాగ్ స్టీల్ ప్లాంట్ పర్సన్స్? కాబట్టి వాళ్ళ వర్కర్స్ కి వాళ్ళు గవర్నమెంట్ ఏమీ హామీ ఇవ్వలేకపోతుందండి. ఖచ్చితంగా చేయాలని ఉంది. ఎందుకంటే అన్నీ చేసేసారు, బ్యాంకులను చేసేసారు. ఒక బ్యాంక్ ని మన ఆంధ్ర బ్యాంక్ ని తీసేశారు, తీసుకెళ్లి దాన్ని యూనియన్ బ్యాంక్ లో కలిపారు. ఇలాగా ఆంధ్రాకి పేరున్న అన్నిటినీ కూడా వాళ్ళు తీసేయాలి. వాళ్ళు ప్రత్యేక హోదా ఎవరు? ఎప్పుడో 2014లో అనౌన్స్ చేసిన రైల్వే జోన్ ని ఈ 12 సంవత్సరాల తర్వాత మొన్న ఇచ్చారు. వాళ్ళు ఆంధ్రాకి, బీజేపీ గవర్నమెంట్ ఆంధ్రాకి చాలా అన్యాయం చేస్తా ఉంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా వాళ్ళు నెరవేర్చట్లేదు. అలాగే కాకుండా వాళ్ళ పాలసీ మొత్తం అన్నిటినీ అమ్మేయడం, ఒక్కోటి అమ్ముకుంటూ వెళ్ళిపోతున్నారు. మనకు మెయిన్ కావాల్సింది మన దాంట్లో స్టీల్ ప్లాంట్. దీన్ని కూడా అక్కడ ఉన్న భూములు చాలా ఎక్కువ కాబట్టి దాన్ని కూడా అలాగన్నా అమ్మేయాలి. అమ్మేసి ఆ భూములను కొట్టేయాలి. మళ్ళీ అదానికో అంబానీకో కట్టబెట్టేయాలి. అది ఒక రియల్ ఎస్టేట్ చేసేయాలి. ఇదే పద్ధతి తప్పితే వాళ్ళు ఇంకొకటి ఏమి చేయట్లేదండి. చాలా దారుణంగా ఉంది సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆలోచన. దానికి తానాన్ని పడుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ లేకపోతే ఇంతకు ముందు జగన్ ప్రభుత్వం కానీ ఇద్దరు కూడా గట్టిగా పోరాటం చేసిందేముంది? ఇద్దరికి కేసులు భయమే. మోడీ అంటే ఇద్దరు భయపడతారు. మన ఓటర్లు కూడా ఇటు జగన్ కేసినా లేకపోతే అటు తెలుగుదేశం కూటమి కేసినా ఆ ఓటు బీజేపీకి వెళ్తుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా దీని గురించి కళ్ళు తెలుసుకోవాలి. వీళ్ళిద్దరికీ వేయకూడదని ఒక గట్టి నిర్ణయం తీసుకుంటే మటుకు అప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వంలో మార్పు వస్తుంది. ఇక్కడ ఏం చేసినా చేయకపోయినా మనకేమీ పర్లేదు. కారణం ఏంటంటే ఎవడికి వేసిన ఓటు మనకే వస్తుంది, మనం ఎవరితో జత కట్టవచ్చు అన్న భావన వాళ్ళకి ఎక్కువగా పెరిగిపోయింది. కాబట్టి ఈసారి ఆ మార్పు ఈ రెండు పార్టీలకు వేయకూడదని ఒక మార్పును కానీ ప్రజలు తీసుకున్నట్లయితే మటుకు మనకి ప్రత్యేక హోదా కాడి నుంచి అన్ని వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.